హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ చాలా పీస్ఫుల్ గా హార్ట్ టచ్ అయ్యేలాగా అనిపిస్తుంది. ఇది ఇడ్లీ కొట్టు చాలా రోజుల తర్వాత ధనుష్ గారు మళ్ళీ మన అందరినీ ఆకట్టుకునేలాగా ఈ మూవీ వర్క్ అవ్వడం జరిగింది. డైరెక్టర్ గా యాక్టర్ గా తన స్టైల్లో మనకి ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాడు. మూవీ స్టోరీ సింపుల్ గా ఉన్నా సరే బ్యూటిఫుల్ ఎగ్జిక్యూషన్ వల్ల సినిమా చూసిన తర్వాత ఫేస్ పై స్మైల్ అలాగా ఉండిపోతుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా రోజుల తర్వాత ధనుష్ గారి మూవీ అయితే నాకైతే చాలా బాగా సెట్ అయింది. లాస్ట్ టైం తిరివే లాంటి ఫీలింగ్ ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ నాకైతే అలా కనెక్ట్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ గా పవర్ పాండ్యాలో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి తర్వాత రాయన్ జాబిలమ్మ నీకు అంత కోపం అలాంటి మూవీస్ ని కొంచెం లెట్ డౌన్ చేసినా సరే ఈసారి మాత్రం మన ధనుష్ గారు ఈజ్ బ్యాక్ అని అనిపించుకున్నారు. ఈ ఇడ్లీ కొట్టు కథ అయితే చాలా సింపుల్ గా ఉంది. హీరో మురళి వాళ్ళ తండ్రికి అయితే చిన్న ఇడ్లీ కొట్టు ఉంటుంది. చదువుకునే టైంలో మురళి హోటల్ మేనేజ్మెంట్ చేయాల దానిని ఇంకా పెద్దది చేసి ఎదగాలని చాలా కోరికగా ఉంటారు, కానీ అది జరగదు. తర్వాత అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళిపోతారు. కానీ ఒక సంఘటన వల్ల మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చి వెళ్ళిపోవాల్సిన సమయంలో జరిగే ఎమోషనల్ ట్రావెల్స్ సినిమా చాలా బాగా చూపించింది. అతని ఫాదర్ అండ్ అలాగే సన్ సీన్స్ అయితే చాలా బాగా సూట్ అయ్యాయి. ముఖ్యంగా కాఫ్ సీన్, బిజినెస్ ప్రెజర్ లో సీన్స్ కూడా లైఫ్ ని పీస్ఫుల్ గా చూడాలని మెసేజ్ ఇచ్చారు. కత్తి పట్టుకున్నాడు కాదు, కత్తి వదిలేసినోడు గొప్ప అంటూ అలా ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ మాత్రం బ్లాక్ బస్టర్ డైలాగ్ అనే చెప్పాలి. సింపుల్ లైఫ్ నుంచి హోటల్ బిజినెస్ ప్రెజర్ వరకు వెళ్ళి తిరిగి పీస్ఫుల్ గా హ్యాపీగా జీవించాలనే బ్యూటిఫుల్ గా కనెక్ట్ అవుతుంది. ప్రతి సీన్ ఒక ఫార్మ్ హగ్ లా అనిపిస్తుంది. జీవి ప్రకాష్ బీజిఎం సినిమాలో అంతేం సెట్ కాలేదు, కానీ 2-3 సాంగ్స్ బీజిఎం ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. డ్రామాకి ఎలివేషన్ ఇచ్చేలాగా మ్యూజిక్ సపోర్ట్ చాలా బాగుంది. ఈ మూవీలో మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఫాదర్ సీన్స్ తో స్టార్ట్ అయ్యి మొత్తం టచ్ చేస్తూ వెళ్తుంది. అండ్ అలాగే సెకండ్ హాఫ్ కూడా వచ్చేసి స్టార్టింగ్ లో కొంచెం ఫీల్ డౌన్ అయినా సరే జాతర పాట అండ్ ఇంజురీ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ మంచిగా పికప్ అయ్యింది. ఎండకు వచ్చేసరికి పీస్ఫుల్ హ్యాపీనెస్ తో ముగిసింది. ఈ మూవీలో మన ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉంది. సపోర్టింగ్ రోల్స్ లో నటించిన వాళ్ళు కూడా వారి వారి పాత్రలో బాగా సెట్ అయ్యారు. మొత్తం మీద ఇడ్లీ కొట్టి సింపుల్ కథ బ్యూటిఫుల్ ఎగ్జిక్యూషన్స్ తో మన మనసులను హత్తుకునే సినిమా లాగా మారి ఎమోషనల్ సీన్స్, లైఫ్ మెసేజ్, ఫాదర్ సన్ ట్రాక్, జీవి మ్యూజిక్ ఆల్ టుగెదర్ ఒక సోల్ఫుల్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాయి. సినిమా చూసిన మీకు కూడా ఒక పీస్ఫుల్ హ్యాపీనెస్ వస్తుందని నమ్ముతున్నాను. మీకు ఈ మూవీ కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే, జై హింద్.